హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మేము ఒక ట్రిప్ అయితే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది ఏమీ తెలియదు. ఎందుకంటే నోరు మూసుకొని వచ్చి కారు ఎక్కువ ఎగస్ట్రాలు మాట్లాడకుండా ఎప్పుడు పని 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 అని వస్తుంటామని చెప్పేసి మన వాళ్ళు ఒక్క బెదిరించడంతో నోరు మూసుకొని వచ్చి కారు ఎక్కాను. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది తెలియదు. చెప్పమంటే ఏం చెప్తే కానీ రావా అని సినిమా డైలాగ్ ఒకటి కొట్టారు. సరేలే అని చెప్పేసి ఎందుకులే అని చెప్పేసి ఇదిగో చిక్కి నేను నోరు మూసుకొని కారు ఎక్కే అయిపోయింది. తర్వాత తీసుకెళ్తున్నాడు. చుట్టుపక్కల చూస్తుంటే వాతావరణం అయితే చాలా బాగుంది, మబ్బులేసింది, చాలా హ్యాపీగా ఉందన్నమాట. క్లైమేట్ చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట. మొత్తానికి ఎక్కడికి వెళ్తున్నాము అని తీరా చూసేసరికి బుచ్చి దగ్గరికి తీసుకొని వచ్చి ఆపేసి జొన్నవాడ కామాక్షమ్మ దగ్గరికి రూట్ అయితే తిప్పేశాడు మావాడు. అయితే నెల్లూరు జిల్లాలో ఉన్నామన్న మాటే కానీ ఈ అమ్మ జీవితానికి ఒక్కసారి కూడా ఇంతవరకు జొన్నవాడ కామాక్షమ్మని చూసిందే లేదనమాట. అయితే అట్టకేలకు ఈరోజు లాక్కొని వచ్చేసారనమాట. అమ్మవారిని ఈరోజు చూసే భాగ్యం ఉంది నాకు. అందుకే ఇన్ని సంవత్సరాలు నాకు కుదరలేదనమాట. మొత్తానికి దర్శనం అయితే చేసుకున్నాం. అమ్మవారిని మాత్రం నేను చూపించను మీకు, ఎందుకంటే మీరే డైరెక్ట్గా వచ్చి చూడాలి. ఇక ఇక్కడ శివ కుటుంబము ఇవన్నీ కూడా బయట చుట్టుపక్కల ప్రదక్షిణలు చేసే ప్లేస్లో ఉన్నాయన్నమాట. సో నేను చిక్కి అక్కడికి వెళ్ళాము. అక్కడ ఎవరో పడుకొని ఉండడంతో మా చిక్కిగాడు భలే భయపడ్డాడు. ఎందుకులే అని పైకి ఎక్కలేదు. సరే అలా హాయ్ చెప్పమంటే అది చెప్పలేదు కానీ నా చేత చెప్పించింది. మొత్తానికైతే అక్కడ చూసుకొని ఇదిగో మా కెమెరామెన్ కూడా తీసుకుంటాడు చూడండి ఫోటో. ఇప్పుడు ఈ కెమెరా వీడియో ఎవరు తీస్తున్నారు అనుకుంటున్నారు? అదిగోండి మన కెమెరామెన్ కార్తిక్ తోట అనమాట. కార్తిక్ గాడు చిక్కిగాడితో ఒక ఫోటో తీసుకున్నాడు. ఇంకా చుట్టూ ప్రదర్శన చేస్తుంటే చుట్టూ ఉండే అసలు ఎంత బాగా శిల్పాలు ఉన్నాయంటే ఖచ్చితంగా చూడాలి ప్రతి ఒక్కరు కూడా. నెల్లూరు వచ్చారంటే జొన్నవాడ కామాక్షమ్మని చూసుకొనే వెళ్ళండి ఎవరైనా సరే. అంటే మేము మాత్రం దగ్గరలో ఉండి ఎప్పుడో చూస్తాంలేండి. మాకేంటంటే దగ్గరలో ఉన్నాం కదా, ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనే ధీమాతోటి అసలు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాం అనమాట. కానీ ఇలాంటి టైంలో బయటకు వస్తేనే చాలా బాగుంటుంది. అండ్ క్లైమేట్ కూడా మాకు తుఫాన్ ఉందన్నమాట. తుఫాన్ వల్ల క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. అండ్ టెంపుల్ కూల్గా ఉండే టైంలో టెంపుల్ని దర్శించుకుంటే ఆ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయో మీ అందరికీ తెలుసు కదా. అండ్ అసలు చూడండి ఎంత బాగున్నాయో, శిల్పాలు అయితే చాలా బాగున్నాయి. చుట్టూ ఒక ప్రదక్షిణ అయితే చేసేసుకొని బద్దకస్తులు అక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళు లేయట్లేదు, రండి ప్రదక్షిణ చేయడానికంటే చేయట్లేదు. అందుకే మేము నలుగురం మాత్రమే ఒక ప్రదక్షిణ చేసుకొని చుట్టూ ఉండే అమ్మవారిని చూసుకుంటూ హ్యాపీగా వచ్చేసామన్నమాట. తర్వాత సరే ఇంకా కారు ఎక్కమంటే కారు ఎక్కి గమ్మును పడుకొని నిద్రపోయాము. నేను చిక్కిగాడు ఆల్మోస్ట్ ఒక 10-15 నిమిషాలు అయితే నిద్రపోయినట్లున్నాం అంతే. కళ్ళు తెరిచి చూసేసరికి చూడండి ఎంత బాగుందో, కొబ్బరి చెట్లు, తాటి చెట్లు, అసలు అరటి చెట్లు. ఆ వాతావరణం చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అని అంటే అబ్బా చాలా బాగుంది. అండ్ క్లైమేట్ కూడా చెప్పాను కదా, మబ్బు పట్టుంది, బాగా వర్షం పడేలా ఉంది కానీ వర్షం అయితే పడలేదు. అసలు ఆ వాతావరణం చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఇలా చెట్లు, ఇలా కొబ్బరి చెట్లు, వీటన్నిటిని చూస్తుంటే మీకేమనిపిస్తుందో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. నేనైతే ఒక 15-20 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి ఇవన్నీ కనిపించేసరికి ఏంట్రా అప్పుడే నెల్లూరు నుంచి కోనసీమ జిల్లాల్లోకి, అదే ఏమంటారు ఈగో డబ్ల్యూగో, అది కూడా అర్థం కాలేదు కదా, తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఆ జిల్లాలోకి తీసుకొచ్చేసావా ఏంటి నువ్వు అనగానే నీ మొహం కళ్ళు తెరుచుకొని చూడు. మైపాడు బీచ్ దగ్గరలో ఉండే ప్లేస్ అనమాట ఇదంతా. ఎంత బాగుంటుంది నేచరు. ఎప్పుడన్నా బయటకు వస్తే కదా తెలిసేదని ఒక్క ఇలా చూశాడనమాట. చూడటంతో నోరు మూసుకొని సైలెంట్గా చూస్తూ ఉండిపోయాను. అసలు ఎంత బాగుందంటే నెల్లూరు జిల్లాను అందరూ పొగుడుతుంటే ఏంటో అనుకున్నా కానీ నాకు తెలిసింది ఏంటంటే మా వింజమూరులో సిమెంట్ రోడ్లు, మా ఊరికి వెళ్ళే రోడ్లో గతుకుల రోడ్లు తప్పించి నాకు ఈ ప్రపంచం ఇంతవరకు ఏమీ తెలీదు. సో ఒక్కసారి అలా బయటకు వెళ్ళడంతో ఆ ప్రకృతి మాత్రం నా కోసమే ఈరోజు కూల్గా ఉందేమో అనిపించింది. అంత బాగుంది. అండ్ అక్కడ పల్లెటూర్లలో చిన్న చిన్న ఇల్లులు చాలా బాగుందనమాట చూడడానికైతే. మీకేమనిపించింది? అసలు ఈ కొబ్బరి చెట్లను చూస్తుంటే మీకేమనిపిస్తుందో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. అండ్ నేను ఈరోజు మీకు ఒక మంచి టెంపుల్ అసలు మీరు ఎప్పుడూ చూసుండరు. అండ్ నెల్లూరు జిల్లాలో ఉన్నా కూడా చాలా మందికి తెలియని అమ్మవారి టెంపుల్ని మీకు చూపించబోతున్నాను. అండ్ ఖచ్చితంగా చూడవలసిన టెంపుల్ అనమాట ఇది. ఎప్పటిదో పురాతన కాలం నాటి గుడి అనమాట. అమ్మవారి ప్రతిష్ట అప్పుడెప్పుడో జరిగింది కానీ చాలా మందికి తెలియదు. అట్లీస్ట్ మన ఛానల్లో కూడా చెప్తే మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా నెల్లూరు వచ్చినప్పుడు మైపాడు బీచ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూస్తారు అన్న ఆలోచనతో అయితే వీడియో అయితే చేస్తున్నాను. కానీ ఖచ్చితంగా చూడాలి. ఎందుకు అని అంటే దీనికి ఒక రీజన్ కూడా ఉంది. ఎందుకు చూడాలనేది మీరు వీడియో చూస్తూ ఉండండి, కంటిన్యూలో చెప్తాను. టెంపుల్కి వెళ్ళే దారి అయితే ఇదనమాట.
టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడటానికి చాలా సింపుల్గా ఉంది. గుడి కూడా సింపుల్గా ఉన్నప్పటికీ మహిమగల అమ్మవారు అనమాట. అమ్మవారి పేరు వచ్చేసి చాముండేశ్వరి దేవి. ఇది ఎక్కడ ఉంది గుడి అని అంటే గంగపట్నం అనమాట. అంటే మైపాడుకి వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్కి టర్న్ అవుతుంది. కొంచెం లోపలికి వస్తే టెంపుల్ ఉంటుంది. ఇక్కడ అదిగోండి పంచముఖ వినాయక స్వామి దేవస్థానం ఉంది. అక్కడే ఆ పంచముఖ వినాయక స్వామి దేవస్థానంలోనే శివలింగం ఉంది అండ్ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారనమాట. ఇక్కడ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం చూడండి గంగపట్నం అని ఉందన్నమాట. ఇక్కడ అన్నదానం కూడా జరుగుతూ ఉంటుందంట. మనకు తెలియదు, అక్కడికి వెళ్ళాక తెలిసింది మాకైతే. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ముఖద్వారం చూడగానే అంటే నార్మల్గానే గుడే కదా అనుకున్నా. వెనక చూస్తే కోనేరు, అసలు కోనేరు ఎంత బాగుందంటే ఆ కోనేరు దగ్గర దాదాపు 20 నిమిషాలు స్పెండ్ చేశాం. ఎందుకంటే ఎప్పుడు ఈ సిటీలో 4 గోడల మధ్యలో ఈ సిమెంట్ రోడ్లు, ఈ కీకి సౌండ్లు, వీటి మధ్యలో వీటి నుంచి బయటకు వెళ్ళగానే అసలు ఆ ప్రకృతి, అసలు ఆ కోనేరు ఏంటి, ఆ చెట్లేంటి, ఎంత బాగుంది అంటే ఒక్కసారైనా వెళ్ళాలి. ఇంకా కూడా నేను నెక్స్ట్ టైం కూడా వెళ్తూనే ఉంటాం. ఎప్పుడు ఇయర్లీ వన్స్ అయితే వెళ్ళాలని నేనైతే అనుకున్నాను అనమాట. ఇంకా మధ్యలో అసలు గుడి వెనకాల కోనేరు ఉంది. కోనేరులో మధ్యలో శివపార్వతుల విగ్రహాలు ఉన్నాయి. అక్కడ కూడా కొబ్బరికాయలు కొట్టున్నారు. అక్కడికి ఎలా వెళ్తున్నారో మరి తెలియదు. నడిచి వెళ్తున్నారా లేదంటే బోట్లో వెళ్తున్నారో తెలియదు. బోట్ ఏం అక్కడ లేదు, చుట్టుపక్కల చూశాను. అదిగోండి చూడండి శివపార్వతులు ఎంత బాగున్నారో. ఆ చుట్టూ వాటరు, మధ్యలో వాళ్ళు, అసలు ఎంత బాగుందో కదా, జంట చూడముచ్చటగా ఉందన్నమాట. ఇంకా అలా కోనేరు దాటంగానే ఎదురుగానే అటు సైడ్ వినాయక స్వామి ఉన్నారు, ఆంజనేయ స్వామి ఉన్నారు. నాకు వినాయకుడికి ఆంజనేయుడికి కూడా తెల్లది ఇట్లా అంటే ఆనందంలో అనమాట. చూడండి విగ్రహాలు ఇలా పెట్టున్నారు. అమ్మవారి విగ్రహాలు అయితే చుట్టూ ఎన్ని రకాల అమ్మవారి అవతారాలు ఉన్నాయో అన్ని అవతారాలని విగ్రహ రూపంలో మనకి దర్శనం అయితే చేస్తున్నారనమాట. అసలు ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉంది. మొత్తానికైతే హ్యాపీగా పీస్ఫుల్గా డే మొత్తం గడిచిపోతుందనే అనిపించింది. నేను ఎప్పుడూ చూడలేదన్నమాట. ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు కొంగు చించి కడుతున్నారంట. ఇక్కడ కొంగు చించి కట్టడం వల్ల పిల్లలు కలుగుతున్నారని చాలామంది నమ్ముతున్నారు. ఇంకా అక్కడే జంట నాగులు ఉన్నాయన్నమాట. సుబ్రహ్మణ్య స్వామి జంట నాగులు ఉన్నాయి. ఇక్కడ చూసుకొని ఇక్కడ కూడా దండం పెట్టుకొని ఇక్కడ అమ్మవారి విగ్రహం ఇంకొకటి ఉంది. చూడండి అసలు ఎంత ప్రశాంతంగా ఉందో. నీట్గా కూడా ఉందన్నమాట. ఎలా పడితే అలా గలీజ్గా అయితే లేదు. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు టెంపుల్ని అయితే. ఇలా చూడండి చీరలు చించి కడుతున్నారు అనమాట అమ్మవారికి. కడితే ముడుపు కడితే పిల్లలు పుడతారన్న నమ్మకంతో కడుతున్నారు. యాక్చువల్గా ఈ టెంపుల్కి రావడానికి కారణం ఏంటంటే నవీను, అదే మా తమ్ముడు 2 years బ్యాక్ వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్కి అని చెప్పేసి నెల్లూరు వెళ్తే అక్కడి నుంచి వాళ్ళ ఫ్రెండ్ లేదు మా టెంపుల్ ఉంది వెళ్దాం రండి అని చెప్పేసి తీసుకెళ్ళిందంట. తను తీసుకెళ్ళడంతో అక్కడికైతే వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు క్యాజువల్గా అమ్మవారిని చూడంగానే మా తమ్ముడికి ఏదో అనిపించింది, చాలా మంచి జరుగుతుంది ఇక్కడ నుంచి అని అనిపించి అక్కడే మొక్కుకున్నాడు అనమాట. నాకు పాపో బాబో మంచిగా హెల్దీగా పుడితే నేను ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తానని. వితిన్ 1 yearలో మన చిక్కి గడి పుట్టేశాడు అనమాట. సో అందుకని చెప్పేసి లాస్ట్ ఇయర్ వెళ్ళాల్సింది. లాస్ట్ ఇయర్ ఏమైందంటే నాకు సరిగా కుదరలేదు. నాకు కుదరకపోవడంతో ఇంకా పాపకు కూడా కొంచెం హెల్త్ అప్సెట్ అవ్వడం వల్ల వెళ్ళలేకపోయాము. ఇంకా చూడండి ఇక్కడ కూడా శారీస్ చీరలు అమ్ముతున్నారు. అమ్మవారికి కట్టిన చీరలు ఉన్నాయి. మా అమ్మది ఒక సెర్చ్ అయితే చేసేస్తుంది. సరే మనం ఈ లోపల తిరిగేసి వద్దాము, ఏదైనా చూసి పెట్టుంటే సెలెక్ట్ చేసి పెట్టుంటే తీసుకుందామని నేను కూడా వచ్చేసాను అనమాట. ఇప్పుడు ఇక్కడ విగ్రహం చూపిస్తున్నా చూడండి. ఈ విగ్రహాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక తాతయ్య మనకి ఈ స్టోరీ చెప్పబోతున్నారు. అంటే ఈ గుడికి సంబంధించిన స్థల పురాణం చెప్పబోతున్నారు. అది విన్నప్పుడు మీకు ఆమె ఏంటి అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఇక నవీను అదిగోండి మా తమ్ముడు ఫ్రెండ్ అనమాట. ఆ అమ్మాయి తను మనకి ఈ గుడిని పరిచయం చేసింది, అమ్మవారిని పరిచయం చేసింది ఆ అమ్మాయి అనమాట. ఇంకా కోనేరులో మన వాళ్ళు మామూలుగా ఆడుకోలేదు. కొద్దిసేపు అయితే బాగానే ఆడుకున్నాం. బాగానే అంటే ఎంజాయ్ చేసాం చెప్పాలంటే. అండ్ గుడికి వెళ్ళి ఎంజాయ్ చేయడం ఏంటి అని మీరు అనుకోవచ్చేమో, కానీ ఎప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్ళిన వాళ్ళు బయటకు వెళ్తే అది ఎంజాయ్ అనమాట. ఇంకా మా చిక్కి గారు అయితే నీళ్ళు చూస్తే అసలు తెగ ఎగురుతోంది. ఇంకా మన హీరో గారు అయితే సెల్ఫీ కూడా తీసేసుకున్నారు. ఇంకా ఈ బుడదాని వేషాలు చూడండి ఎలా వేస్తుందో, డింగ్ డాంగ్ అని. దానికి కూడా నీళ్ళని చూడంగానే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. మొత్తానికి ఓవరాల్గా టెంపుల్ ఇలా ఓవర్ లుక్ అయితే ఇలా ఉంటుంది బయట నుంచి. ఇంకా ఆ తాతయ్య గారు వచ్చేసి ఇందాక ఒక అమ్మాయిని చూపించాను కదా, అమ్మాయి వాళ్ళ తాతయ్య గారు అనమాట. వాళ్ళ వంశస్థులే చెప్తున్నారు. ఒకసారి మీరు ఆ తాతగారు చెప్పే స్టోరీని కూడా మీరు వినండి. ఎందుకంటే వినడం వల్ల ఏమవుతుంది అని అంటే అమ్మవారి మీద మనకుండే ఏమంటారు భక్తి ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఆమె విలువ మనకు తెలిసి వస్తుంది అనమాట. అందుకోసంగానే నేను చెప్తున్నాను. ఒకసారి మండలం గంగపట్నం గ్రామంలో ఏం చేసిన
శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం పురాతనమైనది. చాలా ప్రసిద్ధిగా భక్తుల యొక్క కోరికలు తీర్చే తల్లిగా ఏర్పడ్డది. కాబట్టి 1100 సంవత్సరాల క్రితం శాక్తేయ మతస్థులు స్థాపించినారని ఇనికిడి. అది మొదలుకొని అమ్మవారికి బ్రహ్మోత్సవంలో నిత్య నైవేద్యములు కార్యక్రమాలు జయప్రదంగా జరుపుతున్నారు. 1515లో చంద్రగిరి రాజులని వెంకటగిరి రాజాగారి యొక్క కుమారుడు చన్నప్పరాయుడు గారు అమ్మవారిని ద్వారపాలకులను పునఃప్రతిష్ఠ చేసినట్టుగా శాసనముల ద్వారా దొరికినాయి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం బయట అందరికీ అవగాహన అయిపోయింది. తరువాత 2009లో శ్రీ జయేంద్ర సరస్వతి స్వాముల వారు కంచి పీఠాధిపతులు అమ్మవారికి మహాకుంభాభిషేకం చేసి అమ్మవారిని పునఃప్రతిష్ఠ చేసినట్టుగా మా గ్రామాచార ప్రకారం పురాతనం ఉండే అమ్మవారిని తీసేసి మళ్ళీ కొత్త అమ్మవారిని ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఈ మహాకుంభాభిషేకానికి అందరూ సహకారములతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈనాటి వరకు ప్రతి ఒక్కరికి కలిగిన ఆపదలు ఏమైనా అనివార్య కార్యక్రమాలు జరిగిన యొక్క కారణం చేత అమ్మవారికి వచ్చి మొక్కుని అమ్మవారి దగ్గర 108 ప్రదక్షిణలు చేసుకున్న వారికి ఈతి బాధలు ఈ గ్రహ దోషములు అన్నీ తొలగిపోతాయనే యొక్క నమ్మికతో భక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా భక్తి మార్గంగా మొక్కుంటూ ఒక్కొక్కరు వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకుంటూ ప్రతి ఆదివారం శుక్రవారం అమ్మవారికి పూలక సేవలు చేయించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఒక తోడు బియ్యం ఒక పొట్టేలు అమ్మవారికి బలిచ్చుకుంటామనే యొక్క నామకరణతో ఇక్కడ వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క ఆలయంలో భక్తులు వస్తున్నారు. కాబట్టి వాళ్ళకి తగిన వసతులు లేవు. కాబట్టి అందరూ కూడా కలిసి అమ్మవారికి వసతులు కలిగజేయాలని సెలవు తీసుకుంటున్నాను. నేను 82 నుంచి టికెట్ పెట్టానమ్మా. అంతకుముందు ఏం లేదు, ఊరికి గుడి ఉండింది, చిన్న గుడి. గవర్నమెంట్ ఎప్పుడైంది? 93లో గవర్నమెంట్ కలిపారు. అది మొదలు టికెట్లు ఏర్పాటు చేసి అక్కడ అమ్మవారిని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ బచ్చను పోసే విగ్రహాన్ని తయారు చేసి భక్తులకు భయభ్రాంతులు భక్తి మార్గంకి ఉండేదానికి మార్గం వేసుకున్నారు. కాబట్టి అమ్మవారిని స్థాపించుకున్నారు. అందువల్ల ప్రజలు అంతా ఆ దేవాలయానికి ప్రాముఖ్యత ఇచ్చి దీనికి ఊరికే దండం పెట్టుకొని నమస్కారం చేసుకోపోతారు. ఎందువల్లంటే అమ్మవారి కొడి కట్టేటప్పుడు అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అమ్మవారి కొడి కడతారు. బలి జరిగిన తర్వాత ఒక రోజంతా అమ్మవారిని సీలేసేసి తెల్లారి తీసుకొచ్చి అమ్మవారికి ఆ రక్తాన్ని ఆ బలినంతా అమ్మవారికి చూపిస్తారు. లోపలికి ఏం బాడడం లేదు. స్వామిని ప్రతిష్ఠ చేస్తున్నాడు ఆదిశంకరాచార్యుడు. అందువల్ల అమ్మవారికి శాలాగ్రహాలు ఉన్నాయి. ఆ శాలాగ్రహాలు పిలిస్తే పలికే ప్రాణంతో ఉన్నాయి అన్నమాట. 39లో బచ్చన పోసి ఆ బచ్చన పోసే కార్యక్రమం మద్రాసులో ఆ శాలాగ్రహాలు తీసేసి తర్వాత మేము 9లో మళ్ళీ పోయి పుట్టపర్తిలో పోయి ట్రిబెట్ వాళ్ళు అంగడి దగ్గర శాలగ్రహాలు చేయగా ప్రాణం అది 2 అమ్మని కళ్ళల్లో కనపడుతుంది. చూసినాం చాలా అసలు బాగుంది. కళ్ళు మంచి అసలు. అందువల్ల ఈ ప్రజల్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తగినట్టు మొక్కుని పోతే వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. కాబట్టి అమ్మని మితమైన యొక్క భక్తి భావాలతో ఈ కార్యక్రమం చేసుకుంటూ పోతున్నారు. ఆయనకి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఇంకా ఆయన నిర్వహిస్తున్నారు. కాలభైరవుడు ఆ దేవాలయం చిన్నది అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి తీసేసుకుని వాళ్ళ కాలభైరవ వంతుదారులు వాళ్ళే చందాలు వేసుకొని దేవాలయం నిర్మించుకుంటున్నారు. జూన్లో ఎన్ని రోజులు చేస్తారు తిరునాళ్ళు చేస్తారంట కదా ఎవరు? అమ్మవారికి జాతర జ్యేష్ఠ మాసంలో చేస్తారు. ఎన్ని రోజులు చేస్తారు? 11 రోజులు చేస్తారు. జ్యేష్ఠ శుద్ధ సప్తమి మొదలు పాడ్య వరకు బహుళ పాడ్య వరకు జరిగిపోతారు. 11 రోజులు చేస్తారు. 11 రోజులు అంటే బాగా. ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుందని చెప్పాను కదా. అయితే నేను ఎక్కడా చూడలేదు. ఎన్నో గుళ్ళకి వెళ్ళుంటాం కానీ ఏ గుడిలో కూడా అన్నదానం పెట్టే దగ్గర అన్న వితరణ జరిగే దగ్గర
మంత్రాలు చెప్పించి మనతోటి కూడా ఆ అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మనకు గుర్తు చేసే నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు, ఏ టెంపుల్లో కూడా చూడలేదు. కానీ ఇక్కడ ఈ తాతయ్య గారు అయితే అమ్మవారి దగ్గర పూజ చేయించి అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత అందరితోటి మంత్రం చెప్పించి ఎంత బాగా అందరికీ హారతి ఇప్పించి భోజనం చేసిన తర్వాత కూడా అన్నదాత సుఖీభవ మనకి అన్నం పెట్టిన వాళ్ళు ఆనందంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అందరూ కోరుకొని తిని మీరు ఆశీర్వదించండి వాళ్ళని. ఎప్పుడూ ఇలాగే నిత్యంగా అన్నదానం జరగాలి మన గుడిలో అని చెప్పేసి అయితే తాతగారు ఎంత బాగా చెప్పారో. ఇంకా మన బాతు బచ్చాలు చూడండి ఎలా ఆడుతున్నారో. బాతు బచ్చాలు అక్కడ బాతులు కనిపించాయి బయటకు వచ్చేసరికి. వీళ్ళ గోళ వీళ్ళది. ఆ బాతులు చూడంగానే మా చిక్కిగడ ఉరుకులు ఉరుకుతూనే ఉంది. ఇంకా అక్కడ కింద ఏమున్నాయి, రాళ్ళు ఉన్నాయా, ఏమున్నాయి అని కూడా చూసుకోకుండా పరుగులు అనమాట. ఇంకా తర్వాత అక్కడి నుంచి మనం బీచ్కి వెళ్ళాము. మీరు షార్ట్స్లో చూస్తుంటారు కదా, బీచ్కి అయితే వెళ్ళాము. ఇంకా బీచ్లో చూడండి ఎలా ఆడుతున్నారో చిన్నపిల్లల్లాగా అమ్మమ్మ మనవడు ఇద్దరు ఆటలు. అసలు ఆ వాటర్ చూస్తుంటే భయం వేస్తుంది. మా దరిద్రం ఏంటంటే లాస్ట్ టైం బీచ్కి వెళ్ళినప్పుడు తుఫానే, ఇప్పుడు తుఫానే. ఈ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ఏమైందంటే అలలను చూస్తుంటే చాలా భయం వేస్తుంది. నాకు ముందే నీళ్ళంటే అదురు భయం అనమాట నాకైతే. ఆ అదురు దెబ్బగా నేను కొంచెం దూరంగానే ఉన్నప్పటికీ లాస్ట్లో ఫైనల్గా కొంచెం నేను ఎక్కువ అయితే తడవలేదు, నాకు భయం వేసింది ఆ వాటర్ చూడగానే. ఇంకా భారతత్వంగా నా కోరలు కూడా అదిరిపోయి పక్కన కూర్చుంది, అది కూడా అస్సలు దిగలేదు నీళ్ళల్లో. ఇంకా వీళ్ళందరూ ఆడుకుంటూ ఉన్నారు. అమ్మను, కార్తీక్, నవీన్ అందరూ నార్మల్గా ఆడుతున్నారు. ఇంకా వాళ్ళ అమ్మ చాలా ట్రై చేసింది అప్పుడు దాన్ని అక్కడ నిలబెట్టడానికి. అది ఏడుపులు బ్యా అని అసలు నాకు వద్దు, నేను అక్కడ ఉన్నా, నన్ను ఏడుస్తుంది అదైతే. ఇంకా మొత్తానికి మన ఇద్దరు నవీన్ సునీత ఇద్దరు ఏం చేస్తున్నారంటే చిన్న గీత పెద్ద గీతకు చిన్న గీత అని గీతలు గీసుకుంటున్నారు వాళ్ళిద్దరు. అండ్ నానైతే సైలెంట్గా పాపం తీసుకొని గమ్మును కూర్చొని ఉన్నాడు. వీడేమో ఎగురులే ఇక షాట్ ఒకటి వేసిండు, ఉరుకుడు ఎగురుడు మనోడు ఆటలు. ఇంకా నీళ్ళని చూస్తే మన పిల్లల పరిస్థితి ఉంది కదా, నాకైతే భయం వేస్తుంది ఆ వాటర్ని చూస్తుంటే. అప్పటికి ఏదో 2-3 సార్లు మాత్రం అలా లోపలికి వెళ్ళాను, కానీ నాకైతే చాలా భయం వేసింది అసలు. ఎందుకంటే తుఫాన్ ఉన్నప్పుడు చాలా బీభత్సంగా ఉంటుందంట సముద్రము, ఆకర్షణ శక్తి కూడా ఎక్కువ ఉంటుందంట. నాకు అక్కడ ఎగిరే వాళ్ళ నీళ్ళలో దిగే వాళ్ళని చూస్తుంటే నాకు భయం వేసి నేను అక్కడే ఆగిపోయా. కానీ అందరూ పిరికిదానివి నువ్వు అని నన్ను రెచ్చగొడితే ఏదో అలా దిగాను అనమాట. కొంచెం ఒక 10 నిమిషాలు అయితే అలా ఆడుకున్నాను నీళ్ళల్లో. ఎందుకంటే నీళ్ళని చూడగానే అందరికీ ఆడుకోవాలనిపిస్తుంది, కానీ నాకైతే భయం వేస్తుంది. మీలో ఎంతమంది వాటర్ని చూసి భయపడతారో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. మొత్తానికైతే ఈ డే మొత్తం చాలా హ్యాపీగా, చాలా ప్లెజెంట్గా, ఆనందంగా గడిచిపోయింది అనమాట. అండ్ ఈ ఆనందాన్ని మీకు షేర్ చేసుకోవాలి, ముఖ్యంగా మన చాముండేశ్వరి అమ్మవారి గురించి మీకు చెప్పాలని మాత్రమే వీడియో చేస్తున్నాను. లేదంటే నేను యాక్చువల్గా అయితే నాకు చేసే టైము లేదు, కానీ ఆ అమ్మవారిని మాత్రం మీరు ఖచ్చితంగా దర్శించుకోండి. అండ్ మా అమ్మకు అబ్బాయిందంట, గాజు పగిలిందంట, అబ్బాయింది పాపం తుడిచి అది సముద్రం వాటర్తో కడిగితే ఇంకా బ్లడ్ ఎక్కువ కారుతుంది. ఇంక అందుకని చెప్పేసి బయటకు వచ్చేసింది అనమాట అమ్మ అయితే. మొత్తానికి రిటర్న్ అయిపోయాము. ఇంకా నెల్లూరు బ్రిడ్జ్ దగ్గర అనమాట, ఇది పెన్నా బ్రిడ్జ్ ఎక్కేటప్పుడు తీస్తున్నాను అనమాట వీడియో. ఇది ఎందుకు తీస్తున్నానో తెలుసా, మా నెల్లూరు జిల్లాల్లో బండి తోలడం మీకు చేతనైతే అంతరిక్షంలో కూడా ఈజీగా తోలేస్తారు. ఎందుకంటే సడన్గా రైట్ తిరిగేస్తారు, సడన్గా లెఫ్ట్ తిరిగేస్తారు, సడన్గా బండి ఆపేసేస్తారు అనమాట. అలాంటి తెలివి కల్లా ముంతలు మా నెల్లూరు జిల్లాలోనే ఉంటారు. కాబట్టి మా నెల్లూరు జిల్లా స్పెషాలిటీ ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా పెన్నా బ్రిడ్జ్ ఎక్కగానే అటువైపు ఏం వెళ్తుంది ట్రైను, ఏమంటారు అబ్బా దాన్ని, అదే వందే భారత్ ట్రైన్ వెళ్తుంది. ఆ ట్రైన్ అయితే చూడు అంటున్నారు, చూస్తున్నాను. అది ఏంటో మెట్రో లాగే ఉంది, చిన్న సైజు మెట్రో, కొంచెం పెద్దగా ఉంది అంతే. మొత్తానికైతే కొత్త సంవత్సరంలో అది వందే భారత్ ఎక్కాలని అయితే అనుకుంటున్నా. చూద్దాం ఎక్కుతానో లేదో, ఎలా ఉంటుందో ఏమో చూద్దాం. మొత్తానికైతే ఇది అనమాట ఇవాళ వీడియో. లెంతీ అయినప్పటికీ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానన్న హ్యాపీనెస్ తోటి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బోర్ కొట్టి లేదు కదా, లైక్ చేయండి ఫస్ట్.